మీరు చూస్తుంది సాత్యకి టీవీ. నేను మీ సత్యనారాయణ రాజుని. ఈ రోజున ఈ సాత్యకి టీవీ ద్వారా ఒక మంచి ఎంప్లాయ్మెంట్ మెసేజ్ని మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలా మాట్లాడే సందర్భం వచ్చింది. మనిషి బతకడానికి డబ్బులు అవసరం. ఆ డబ్బు సంపాదించడానికి మన దగ్గర ఆల్రెడీ డబ్బులుండి, అవకాశాలుండి, ఏదైనా ఒక వస్తువును తయారు చేసి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని గుర్తించి అమ్మగలిగి దాని మీద ₹4 సంపాదించుకోవడం ఒక విధానం. అయితే అందరి దగ్గర డబ్బులుండి వ్యాపారం చేయగలుగుతారంటే అది కూడా సాధ్యం కాదు. లేనప్పుడు కనీసం మనలో ఉన్న శక్తియుక్తులను కూడగట్టుకుని మనలో ఉషాన్ని ఎన్కేజ్ చేసుకునే ప్రయత్నంలో ఇతరులు తయారు చేసిన ప్రోడక్ట్ని కానీ, ఇతరులు సర్వీస్ చేసే విధానాన్ని కానీ ఎవరికైతే అవసరం ఉందో సమాజంలో వాళ్ళకి అందించి తద్వారా డబ్బులు సంపాదించుకోవడం కూడా ఒక విధానమే. కానీ అన్ని విధానాల్లో ఇది అద్భుతమైన విధానం. దీన్నే మార్కెటింగ్ అంటారు. మార్కెటింగ్లో ఎవరైతే ఎగ్జిక్యూటివ్స్గా పనిచేస్తారో, మేనేజ్మెంట్లో ఉంటారో వాళ్ళు ఎక్కడైనా బతకగలుగుతారు. దే కెన్ లివ్ ఎనీవేర్ ఇన్ ఎనీవే ఇన్ ది వరల్డ్. వాళ్ళకి అడ్డు ఆపు అంటూ ఉండదు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించుకుంటారంటే కాదు. వాళ్ళు సేల్స్మెన్షిప్ ద్వారా నలుగురిని ఆకర్షించి, ఓపికను ప్రదర్శించి ఒక ఇతరుల ప్రొడక్ట్ని అమ్మటం వల్ల ఇతనికి తగిన రెమ్యునరేషన్ పే చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ రెమ్యునరేషన్ తోటి హ్యాపీగా ఫీల్ కాగలుగుతారు. వర్క్లో స్ట్రెయిన్ ఉండొచ్చేమో, వర్క్లో టార్గెట్ ఉంటుందేమో, కానీ దీంట్లో ఎక్కడ లేని ఆనందం మాత్రం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జరిగినట్టుగా వేరే ఇతర ఏ రంగంలో కూడా దొరకదని మాత్రం నా అనుభవంలో నేను చెప్పగలుగుతాను. ఇవాళ సాత్యకి టీవీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మేము ముందు పెడుతున్నాను మరొకసారి. దీంట్లో ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇలా తెలంగాణ వాళ్ళు, తెలంగాణేతరులు, ఎస్పెషల్లీ ఆంధ్రాస్ అండ్ అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా ఉద్యోగార్థులై వస్తున్నారు. ఏందేందో చేస్తున్నారు, ఏందేందో అయిపోతుంది. కానీ సంవత్సరాల తరబడి సాలీసాలని జీవితంతో కొంతమంది, అసలు ఉపాధి దొరకని వాళ్ళు నిరాశతో తిరుగుతున్న వాళ్ళు కొంతమంది, ఎంతోమంది కనిపిస్తున్నారు. కానీ వీళ్ళందరి కోసం మార్గాలను అన్వేషించి, ఇదిగో ఈ మార్గం ఉంది, మీరు ఏ విధమైన పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, మీలో ఉన్న శక్తిని బయటకు తీసుకురండి, ఈ శక్తిని ఉపయోగించి మీరు సంపాదించుకుని రకరకాల మార్గాలు చెప్పడానికి సాత్యకి టీవీ ఒక కాన్సెప్ట్గా ముందుకు వచ్చింది. దాంట్లో భాగంగానే ఇవాళ మైత్రివనం లెక్కేసుకోండి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, విద్యానగర్, దిల్సుఖ్ నగర్, జేఎన్టీయూ, ఇవన్నీ సికింద్రాబాద్, ఇవన్నీ లెక్కేసుకుంటే ఇవాళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లెక్కకు మించున్నాయి. తర్వాత ట్యూషన్ హోమ్స్ లెక్కకు మించున్నాయి. తర్వాత ఇతర సర్వీసులు ఇచ్చేవాళ్ళు లెక్కకు మించున్నారు. కానీ ఎక్కడెక్కడో దూర ప్రాంతంలో హైదరాబాద్ మీదనే మక్కువతోటి హైదరాబాద్ వెళ్తే సరైన ట్రైనింగ్ దొరుకుతుంది, ఆ సరైన ట్రైనింగ్ వల్లే నాకు ఉపాధి దొరుకుతుందనే ఆశతోటి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఇక్కడ వెతుక్కోవడం కొంచెం కష్టమే. కానీ వాళ్ళ ప్రాంతంలోనే ఉండి, సపోజ్ మీరు విజయనగరం వాళ్ళు, వైజాగ్ వాళ్ళు, శ్రీకాకుళం వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే బెంగళూరు వాళ్ళు అయి ఉండొచ్చు, చెన్నై రిలేటెడ్ ఏరియాస్ నుంచి ఉండొచ్చు. అటువంటిప్పుడు మన దగ్గరే కూర్చొని, అయితే హైదరాబాద్ నగరంలో ఎటువంటి ఏరియాలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎటువంటి ఎడ్యుకేషన్ వాళ్ళు ఇస్తున్నారు, అసలు ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది కనుక మీ ఇంట్లో కూర్చొని మీరు చూడగలిగితే, మీకు అక్కడే నచ్చితే మీ పెద్దవాళ్ళను కూడా చెప్పి వాళ్ళ ఒప్పందంతో వాళ్ళ ఇష్టాన్ని అనుసరించి మీరు హైదరాబాద్ నగరం రాగానే ఇమ్మీడియట్గా ఆ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యి లేదా ఆ ప్రోడక్ట్ మీరు కొనుక్కుని ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ అద్భుతం ఇప్పటివరకు జరగలేదు. మనం వచ్చి వెతుక్కోవడానికే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కానీ ఇవాళ మేము దీన్ని అద్భుతాన్ని చేయదలుచుకున్నాం. ఈ అద్భుతానికి రథసారథుల్ని ఆహ్వానించడం కోసమే ఇవాళ ఈ విధమైన మెసేజ్ ఇవ్వడం కోసం ముందుకు వచ్చాను. ఒక మార్కెటింగ్ ఏజెంట్లు, తర్వాత మార్కెటింగ్ మేనేజర్కి ఉపాధి కల్పించడానికి మేము ప్లాన్ చేసినాం. దీంట్లో పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ లేజర్గా చేసుకునే వ్యవహారం. మేము టార్గెట్ ఉంటుంది, కానీ టార్గెట్ కూడా చాలా మినిమం టార్గెట్ ఉంటుంది, లేజర్గా చేసుకునే టార్గెట్ ఉంటుంది, హ్యాండ్ఫుల్గా సంపాదించుకునే మార్గం ఉంటుంది. ఎందుకంటే అద్భుతం మీకు దొరకదు. ఎందుకంటే వేరే ఒకరికి ఇలా బతకలని చెప్పే ముందు మనం బతికి చూపిస్తే అవతలవాడు కూడా మన మీద గౌరవం పెరుగుతుంది. కాబట్టి అదంతా మీ ద్వారా ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్లాలని హైదరాబాద్ నగరంలో కేవలం ఇవాళ ఫుడ్ కావాలంటే
స్విగ్గీలోనో ఫుడ్ ఫాండాలోనో అక్కడో ఎక్కడో ఆర్డర్ ఇచ్చేసుకుని ఇంట్లో కాలు కదలకుండా ఎలా అయితే మనం ఫుడ్ తెప్పించుకుంటున్నామో అట్లనే ఎక్కడికి కదలకుండా ఎక్కడ ఒక సర్వే చేయకుండా ఒక ఇన్స్టిట్యూట్ యొక్క స్థితిగతులు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అట్మాస్ఫియర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ చూడగలిగిన పరిస్థితి మనకు ఉంటే ఇంకా అంతకంటే అద్భుతం ఏముంటుంది. అవన్నీ కూడా మీ ద్వారా వెలుగులోకి తీసుకురావాలనే ఆలోచనతో తర్వాత హైదరాబాద్ నగరంలో చాలా అద్భుతాలు ఉన్నాయి, చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి, చాలా రకరకాల ఫెసిలిటీస్ ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ గారు కల్పించారు ఆల్రెడీ. కాబట్టి ఇవన్నీ వెలుగులో తీసుకురావాల్సిన బాధ్యతను మేమే పెడుతూ మీతోటేనే ఉంటూ మీతోటే వర్క్ని ఎగ్జిక్యూట్ చేయించుకుంటూ మీకు సాటిస్ఫాక్షన్గా శాలరీస్ ఇచ్చుకుంటూ నడపాలనే ఆలోచనతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దాని డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబరు, మెయిల్ అడ్రస్ ఉంటుంది. మీరు రెజ్యూమ్ పంపించాల్సిన అవసరం లేదు. మేనేజర్కి మాత్రం, మార్కెటింగ్ మేనేజర్కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. తర్వాత మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి ఆ హుషారుతనం ఉంటే సరిపోతుంది. నలుగురికి ఒక మాట చెప్పగలిగిన వాడై ఉండాలి, ఓపిక కలిగి ఉంటే చాలు. అంతకంటే వేరే క్వాలిఫికేషన్ అవసరం లేదు. కాబట్టి ఏంటంటే మీరు దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తే నాతో టెలిఫోన్లో స్వయంగా మాట్లాడండి, ఇంటర్వ్యూకి రండి. అతి తొందరలో ఈ వెంచర్ని నలుగురికి పంచుదాం. దీని ఉపయోగం ఎంత నలుదిశలా మనం ప్రచారం చేసుకునే కార్యక్రమాలు ముందుకెళ్ళడం కోసం మీకు ఆహ్వానం పలకడానికి ఈ వేకెన్సీ పరిస్థితి మేము ముందుస్తున్నాను. కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటారని నేను నమ్ముకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ మెసేజ్ వీడియో. గుడ్ డే.